సప్తమాశ్వాసం. బకాసురుని వధ తరువాత పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో ఉన్నారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వారింటికి వచ్చాడు. ధర్మరాజు బ్రాహ్మణునికి అతిథి సత్కారాలు కావించి అతనితో బ్రాహ్మణోత్తమ, మీరు ఏ ఏ దేశాలు తిరిగారు, అక్కడి విశేషాలు ఏమిటి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, నేను ఎన్నో దేశాలు చూశాను కానీ ద్రుపద దేశాన్ని మించింది లేదు. ద్రుపద మహారాజుకు యజ్ఞగుండం నుండి పుట్టిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు ద్రౌపది. ద్రుపదుడు ఆమెకు వివాహం చేయ నిశ్చయించాడు అని చెప్పాడు. అది విన్న ధర్మరాజు ఆశ్చర్యపడి బ్రాహ్మణోత్తమ, ఆమె ఎందుకు మానవులకు జన్మించలేదు, ఆమెను ద్రుపదుడు ఎలా పొందాడు, సవిస్తరంగా మాకు చెప్పండి అని అడిగాడు. అందుకు బ్రాహ్మణుడు ద్రుపదుడు ద్రోణుడు చిన్ననాటి మిత్రులు ద్రోణుడు ద్రుపదునిచే అవమానించబడ్డాడు. ద్రోణుడు తన శిష్యులచే ద్రుపదుని తెప్పించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ద్రుపదుడు ఆ అవమానాన్ని సహించలేక ద్రోణుని చంపే కుమారుని అర్జునిని వివాహమాడే కుమార్తెను పొందాలని యజ్ఞం చేశాడు. యజ్ఞం నుండి భయంకర శరీరంతో ధనుర్బాణాలతో ఒక పురుషుడు ఉద్భవించాడు. తరవార అద్భుత సౌందర్య రాశి అయిన ఒక స్త్రీ వచ్చింది. ఆకాశవాణి ఆ పురుషునకు దృష్టద్యుమ్నుడు స్త్రీకి ద్రౌపది అని పేరు నామకరణం చేశాడు. ద్రుపద మహారాజు అర్జునిని మరణ వార్త బాధ పెట్టింది. కానీ ఆయన పురోహితుడు పాండవులకు అన్నీ శుభ శకునాలు గోచరిస్తున్నాయి, వారు జీవించే ఉన్నారు అని చెప్పాడు. అందుకు ఒక ఉపాయం ఆలోచన ద్రుపదుడు మత్స్య యంత్రాన్ని చేయించాడు. దానిని భేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ద్రౌపది స్వయం వరానికి రాజులంతా తరలి వెళుతున్నారు అని చెప్పాడు. కుంతీదేవి ఇదంతా విని ధర్మరాజా, మనం ఈ బ్రాహ్మణుని ఇంట ఎక్కువ రోజులు ఉన్నాము. ఎక్కువ రోజులు ఒకరి ఇంట ఉండటం ఉచితం కాదు. కనుక మనం పాంచాల దేశం వెళతాము అని చెప్పింది. అందుకు ధర్మరాజు అంగీకరించాడు. అందరూ పాంచాల దేశానికి ప్రయాణమయ్యారు. వారు పాంచాల దేశం వెళుతూ మార్గ మధ్యంలో వ్యాస మహాముని ఆశ్రమం దర్శించారు. వ్యాసుడు వారిని దీవించి, మీరు పాంచాల దేశం వెళ్ళినట్లయితే మీకు మేలు జరుగుతుంది అన్నాడు. అంగారపర్ణుడు. ఆ తరువాత వారు గంగా తీరంలో ప్రయాణిస్తూ సోమశ్రవ తీర్థం చేరుకున్నారు. వారు అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అంగారపర్ణుడు అనే గంధర్వుడు, మానవులారా, ఇది రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ వేళలో మానవులకు తిరగడం ఉచితము కాదు. ఇది నా ఆధీనంలో ఉన్న భూమి. ఇక్కడ మీరు స్నానం చేస్తే ఆపదల పాలవుతారు. మీరు వెళ్ళకపోతే నా బాణాగ్నికి దగ్ధం అవుతారు అన్నాడు. అర్జునుడు, నీవు చెప్పింది సామాన్య మానవులకు సరిపోతుంది. మా వంటి వీరులకు కాదు. పవిత్రమైన గంగానది ఏ ఒక్కరి స్వంతం కాదు. భూమి మీది జల వనరులు అందరి స్వంతం అని అంగారపర్ణునితో అన్నాడు. తనకు ఒక మానవుడు ఎదురు చెప్పటమేమిటని అంగారపర్ణుడు కోపించి అర్జునునిపై పదునైన బాణాలు వేశాడు. అర్జునుడు ఆ బాణాలను చేతిలోని కొరివితో అడ్డుకుని అంగారపర్ణునిపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి అతని రథాన్ని బుగ్గి చేశాడు. నిస్సహాయంగా చూస్తున్న అంగారపర్ణుని ధర్మరాజు వద్దకు తీసుకు వెళ్ళాడు. ధర్మరాజు, అర్జునా, ఓడిపోయిన వారిని, శౌర్యం కోల్పోయిన వారిని శిక్షించరాదు కనుక అతనిని విడిచిపెట్టు అన్నాడు. అర్జున అంగారపర్ణుల స్నేహము. అంగారపర్ణుడు, అర్జునా, నీ పరాక్రమానికి మెచ్చాను. నీతో స్నేహం చేయాలని ఉంది. నీకు చాక్షుషీ విద్యను, మహావేగం కలిగిన గుర్రాలను ఇస్తాను. నువ్వు నాకు ఆగ్నేయాస్త్రం నాకు ఇవ్వు అన్నాడు. అర్జునుడు, గంధర్వా, మనం ఎంత స్నేహితులమైనా నీ వద్ద నేను విద్యను, ధనాన్ని స్వీకరించరాదు. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను, నీ వద్ద గుర్రాలను స్వీకరిస్తాను అన్నాడు. అర్జునుడు గంధర్వునితో, ధర్మపరులమైన మమ్మల్ని చూసి గర్వంగా ఎందుకు మాట్లాడావో అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు, అర్జున, ఆడవారితో ఉన్నవాడు వివేకం కోల్పోవడం సహజం. కానీ ఆ సమయంలో మనకు పురోహితుడుంటే ధర్మ విచక్షణ చేస్తాడు. తాపత్య. మీరు పురోహితుడు లేకుండా తిరగటం మంచిది కాదు. అందువలన ఒక ఉత్తమ బ్రాహ్మణుని పురోహితునిగా చేసుకోండి అని చెప్పాడు. అర్జునుడు, మిత్రమా, మేము కుంతీ పుత్రులమైన మేము తాపస్యులము ఎలా అయ్యాము అని అంగారపర్ణుని అడిగాడు. అంగారపర్ణుడు ఇలా చెప్పాడు, అర్జున, సూర్యుని కూతురుకు సావిత్రికి చెల్లెలు తపతి అనే కన్య మహా సౌందర్యవతి. ఆజాగీడుని కొడుకు సంవర్ణుడు. అతడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. తన కూతురు తపతికి సంవర్ణుడు తగిన భర్త అని అనుకున్నాడు. ఒక రోజు సంవర్ణుడు తపతిని చూసి మోహించి ఆమె సమీపానికి వెళ్లి ఆమెను ప్రశ్నించాడు. ఆమె మౌనంగా అక్కడ నుండి వెళ్ళినా ఆమెకు కూడా అతనిపై మోహం కలిగింది. పిచ్చివాడిలా తిరుగుతున్న సంవర్ణుని చూసి అతని బాధను అర్థం చేసుకుని తాను కన్యనని, స్వతంత్రురాలిని కాదు కనుక తండ్రి అనుమతితో వివాహమాడమని చెప్పింది. ఒక రోజు వశిష్ఠుడు సంవర్ణుని కలిసి అతని బాధను తెలుసుకున్నాడు. వశిష్ఠుడు సూర్యుని వద్దకు వెళ్లి, పూరు వంశస్థుడు, ధర్మపరుడు,
సద్గుణ సంపన్నుడైన సంవర్ణునికి నీ కుమార్తె తపతిపై మోహం కలిగింది కనుక నువ్వు నీ కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయి అని చెప్పాడు. సూర్యుడు తన కోరిక తీరుతున్నందుకు సంతోషించి తపతిని వశిష్ఠునితో పంపాడు. వశిష్ఠుడు వారిద్దరికీ వివాహం చేశాడు. వారికి కురు మహారాజు జన్మించాడు. మీరు కురు వంశజులు కనుక మిమ్మల్ని తపత్య అని పిలిచాను అని చెప్పాడు. వశిష్ఠుడు, అర్జునుడు అంగారపర్ణుని చూసి గంధర్వ, మా పూర్వులకు గురువు పురోహితుడైన వశిష్ఠుడిని గురించి వినాలని ఉంది అడిగాడు. అంగారపర్ణుడు అర్జునితో ఇలా చెప్పసాగాడు. అర్జున, పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే రాజు పాలిస్తున్నాడు. ఒక రోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్లి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలం విచారించుకున్న తరువాత వశిష్ఠుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయడానికి అంగీకరించాడు. నందిని అనే కామధేనువు సాయంతో అపార సేనావాహినితో సహా విశ్వామిత్రునకు వశిష్ఠుడు షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అది విశ్వామిత్రుని ఆశ్చర్యచకితుని చేసింది. అలాంటి ధేనువు తన వద్ద విశ్వామిత్రుని సైన్యంపై నందిని కోపం ఉండటం ఉచితమని ఎంచి వశిష్ఠుని వద్దకు వెళ్లి ఆ ధేనువును ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తనకు ప్రాణాధారం కనుక ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కనుక తాను తీసుకు వెళతానని బలవంతంగా నందినిని తీసుకు వెళ్ళాడు. తిరిగి వశిష్ఠుడిని చేరిన నందిని తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి క్షాత్ర బలం కటే తపో బలం గొప్పదని తెలుసుకుని రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడి మత్సరం తపస్సు వలన దివ్యశక్తులు సాధించిన విశ్వామిత్రునికి వశిష్ఠునిపై మత్సరం పోలేదు. వశిష్ఠుడు కలుషపాదునికి యాజకుడుగా చేస్తున్నాడు. విశ్వామిత్రునకు కూడా కలుషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒక రోజు కలుషపాదుడు వేటకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తి మహర్షి ఎదురుపడ్డాడు. రాజు శక్తితో, పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు అని అడిగాడు. శక్తి మహారాజా, ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురైతే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మం అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతి కర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి రాజా, రాక్షసుడిలా నన్ను కొట్టావు కనుక రాక్షసుడివై నరమాంస భక్షకుడివైపో అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరచిన కలుషపాదుడు శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కలుషపాదునిలో కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుండి కలుషపాదుడు రాచకార్యాలు మానివేశాడు. ఒక రోజు ఒక బ్రాహ్మణుడు కలుషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరవార మరచిపోయినా రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు. రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు కలుషపాదుని చూసి నాచేత నరమాంసం భుజింప చేశావు కనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు అని శపించాడు. కలుషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్లి దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను అని చెప్పి అతనితో చేరి వశిష్ఠుని 9 కుమారులను భక్షించాడు. వశిష్ఠుడి ఆత్మహత్యా ప్రయత్నము. తన 9 కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడపోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒక రోజు కలుషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లాడు. వెంటనే కలుషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడు అయ్యాడు. వశిష్ఠుడు కలుషపాదునితో బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థం తెలిసింది కదా, ఇక మీదట బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మాషపాదుడు ప్రణయకాలాపంలో ఉన్న బ్రాణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి ప్రణయకాలాపంలో ఉన్న నా భర్తను చంపావు కనుక నీవు స్త్రీతో ప్రణయకాలాపం చేస్తే మరణిస్తావు అని శపించింది. అందువలన కల్మాషపాదుడు సంతానం పొందలేకపోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మాషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. 12 ఏళ్లు గడచినా ప్రసవం కానందున ఆమె పదునన రాతితో గర్భాన్ని చీల్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. అతడు తల్లి వలన తన తండ్రిని ఒక రాక్షసుని వలన మరణించాడని విని ఆగ్రహం చెంది లోకాలను భస్మం చేస్తానని శపథం చేశాడు. అది విని వశిష్ఠుడు అతనిని వారించాడు. ఔర్యుడు పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు పరాశర,
అకారణంగా అందరినీ హరించడం తగదు. పూర్వం కృతవీర్యుడు భృగువంశ బ్రాహ్మణులను యాజ్ఞికులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలను చేశాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంతకాలానికి కొంతమంది క్షత్రియులు భృగు బ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దాచుకున్నారు అని అపప్రద పుట్టించారు. అది విని కొంతమంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంతమంది ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ఆ ధనాన్ని తీసుకువెళ్లారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపివేశారు. స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తోడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుండి తేజోవంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అందులయ్యారు. ఔర్యుడు తండ్రితో సహా బంధులందరినీ చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చేయటానికి ఘోర తపస్సు చేయడం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై మేము అసమర్థులమై క్షత్రియుల చేతిలో మరణించలేదు. ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు. మేము గొప్పగా తపస్సు చేయడం వలన మాకు మరణం రాలేదు. ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చేయలేకపోయాము. ఈ మనుష్య లోకంలో అధిక కాలం ఉండలేము. కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకుని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము. కనుక నువ్వు లోకాలను నాశనం చేయడం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు. పరాశరుని సత్రయాగం. ఔర్యుని వృత్తాంతం విని పరాశరుడు సంకల్పం విరమించుకున్నా రాక్షసుల మీద కోపం పోలేదు. అందువలన పరాశరుడు రాక్షస వినాశనానికి సత్రయాగం చేయ సంకల్పించాడు. వశిష్ఠుడు అందుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ సత్రయాగంలో రాక్షసులందరూ పడి భస్మం అవుతున్నారు. అలా రాక్షస జాతి అంతరిస్తుంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్ఠుని దగ్గరకు వచ్చి పరాశరుడు చేసే రాక్షస వినాశనం ఆపమని వేడుకున్నారు. వారి కోరికను మన్నించి పరాశరుడు సత్రయాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపివేశాడు. అర్జునుడు అంగారపర్ణునితో మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు. మాకు నువ్వు దారి చూపి పురోహితుడిని ఎవరో చెప్పు అని అడిగాడు. అందుకు అంగారపర్ణుడు ఇక్కడకు ఉత్కంచం అనే పుణ్యతీర్థం ఉంది. అక్కడ ధౌమ్యుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసుకుంటున్నాడు. మీరు అతనిని పురోహితునిగా చేసుకోండి అని అర్జునునితో అన్నాడు. తరువాత పాండవులు ధౌమ్యుని వద్దకు వెళ్లారు. అతనిని తమ పురోహితునిగా ఉండమని కోరారు. ధౌమ్యుడు అందుకు సమ్మతించాడు. పాండవులు కుంతీదేవి ధౌమ్యుని వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆయనతో పాంచాల దేశానికి బయలుదేరారు. దారిలో మరి కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించారు. పాంచాల దేశంలో వారు ఒక కుమ్మరి ఇంట బస చేశారు. స్వయంవర మండపంలో అనేక మంది రాజులు ఉపస్థితులై ఉన్నారు. వారిలో ఒకరిని వరించడానికి కృష్ణ సిద్ధంగా ఉంది. దుష్టద్యుమ్నుడు మత్స్య యంత్రం గురించి రాజుల గురించి కృష్ణకు చెప్పాడు. స్వయంవరానికి దుర్యోధనాదులు, కర్ణుడు, భూరిశ్రవుడు, సోమదత్తుడు, శృతసేనుడు, అశ్వత్థామ, శల్యుడు, విరాటుడు, జరాసంధుడు, గాంధార రాజులు, సారణుడు, సాత్యకి, సాంబుడు, సంకర్షునుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, కృతవర్మ, యుయుధానుడు, సుమిత్రుడు, సుకుమారుడు, సుశర్మ, సుదక్షిణుడు, సుషేనుడు, సేనాబిందుడు, చంద్రసేనుడు, సముద్రసేనుడు, ఔషీనరుడు, చేకితానుడు, జనమేజయుడు, శిశుపాలుడు, జయద్రథుడు, బృహద్రథుడు, సత్యవ్రతుడు, చిత్రంగదుడు, శుభాంగదుడు, భగీరథుడు, భగదత్తుడు, పౌండ్రక వాసుదేవుడు, వత్సరాజులు, యదు, వృష్టి, భోజ, అందక వంశరాజులు మొదలైన రాజులతో సంభావనల కోసం బ్రాహ్మణ సమూహాలు వచ్చారు. అన్న బలరామునితో వచ్చిన శ్రీకృష్ణుడు పాండవులను గుర్తించాడు. కను సైగతో యదువీరులను స్వయంవరంలో పాల్గొనవద్దని ఆదేశించాడు. ఒక్కొక్కరే స్వయంవరంలో పాల్గొని విల్లు ఎక్కుపెట్టలేకపోయారు. కర్ణుడు లేచి వెళ్లి ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు లాంటి వారు వింటిని ఎక్కుపెడుతూ మోకాళ్లమీద వాలిపోయారు. తరువాత దుర్యోధనుడు లేచి ద్రౌపదిని చూస్తూ ధనుస్సును ఎత్తి ఎక్కుపెడుతూ వ్రేళ్ల మధ్య వింటినారి దెబ్బతగిలి పడిపోయి సిగ్గుపడుతూ నిష్క్రమించాడు. తరువాత అర్జునుడు ధర్మరాజు వైపు చూశాడు. ధర్మరాజు వెళ్ళమని సైగ చేశాడు. సభాస్థలి వైపు వెళుతున్న అర్జునుని చూసి కొంతమంది ఇతనికి ఎందుకు, ఇతని వలన ఏమవుతుందని చులకనగా చూసినా కొందరు బ్రాహ్మణులు మర్యాద కాపాడాలని వేడుకున్నారు. అతి సులువుగా విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలను వదిలి మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు. రాజులంతా చేష్టలుడిగి చూస్తున్నారు. బ్రాహ్మణులు అత్యంత ఉత్సాహం చూపెట్టారు. ధర్మరాజు భీముని అర్జుననుకి తోడు ఉంచి తను విడిదికి వెళ్లాడు.
ద్రుపద రాజపుత్రి అర్జునిని మెడలో వరమాల వేసింది. రాజులందరూ ఇది చూసి అగ్రహోదగ్రులయ్యారు. దుర్యోధనుని నాయకత్వంలో విద్యా పటిమ చూపించి గెలుచుకున్న బ్రాహ్మణుని తప్పులేదు. కానీ ద్రుపదుడు మనలను పిలిపించి అమర్యాద చేశాడు. ఇతని బలాన్ని అణచివేయాలి అని అన్నాడు. బ్రాహ్మణులు అర్జునిని ప్రోత్సహిస్తూ రాజులతో కలియబడ్డారు. ద్రుపదుడు అర్జునిని ప్రక్కన నిలబడ్డాడు. అర్జునుడు బ్రాహ్మణులను వారించి భీమునికి సైగ చేసి రాజులతో తలపడ్డాడు. ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని ప్రవేశం అవుతుంది. శ్రీకృష్ణుడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బలరామునితో అన్నయ్య, పాండవులను చూసావా? వెళ్ళిపోయిన వారు ధర్మరాజు నకుల సహదేవులు. చెట్టు పెరికి యుద్ధం చేస్తున్నవాడు భీముడు. బాణాలను సంధించి యుద్ధం చేసున్నవాడు అర్జునుడు అన్నాడు. లక్క ఇంటిలో మరణించారని అనుకున్న వాళ్ళు ఇక్కడ కనపడటం బలరామునికి ఆశ్చర్యం కలిగించింది. కర్ణుడు అర్జునిని నైపుణ్యం చూసి నన్ను ఎదిరించడం దేవేంద్రునికి, అర్జునునికి, ఉపేంద్రుడు అయిన విష్ణువుకి, పరశురామునికి తప్ప సాధ్యం కాదు, నువ్వు ఎవరు అని అర్జునుని అడిగాడు. అర్జునుడు నేను వీరిలో ఎవరిని కాను, కాని ముందు యుద్ధం చేయి అన్నాడు. భీముడు శల్యునితో యుద్ధం చేసి ఓడించాడు. ఈ బ్రాహ్మణులతో యుద్ధం ఏమిటి అని రాజులు వెనుతిగారు. కానీ దుర్యోధనుడు మాత్రం ఈ బ్రాహ్మణులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని విచారిస్తుండగా శ్రీకృష్ణుడు సుయోధన, ఇతరులు చేయలేని కార్యం ఈ బ్రాహ్మణుడు చేశాడు. ద్రౌపదిని భార్యగా పొందాడు. ఇక అతని గురించి మనకు ఎందుకు, పదండి అని వారించాడు. దుర్యోధనాదులు సరే అని వెళ్ళిపోయారు. కుంతీదేవి విడిదిలో ఆందోళన పడసాగింది. స్వయంవరానికి వెళ్లిన పాండవులు ఎంతకీ రాకపోయేసరికి దుర్యోధనాదులు గుర్తించి చంపివేసేరేమోనని కలతపడింది. ముందుగా ధర్మరాజు నకుల సహదేవులు వచ్చారు. తరువాత అర్జునుడు భీముడు ద్రౌపదితో వచ్చారు. రాగానే అర్జునుడు కుంతీదేవితో అమ్మా, మేము ఒక భిక్ష తీసుకు వచ్చాము అన్నాడు. వారిని చూడకుండానే కుంతి మీరు 5గురు ఉపయోగించండి అని చెప్పింది. ఆ తరువాత కొడుకు తీసుకు వచ్చింది ఒక కన్యనని తెలుసుకుని అధర్మం పలికినందుకు భయపడింది. ఆమె ధర్మరాజా, ఏమి తెచ్చారో తెలియక అలా పలికాను. ఇది అధర్మం, లోక విరుద్ధం. ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగింది. అప్పుడు ధర్మరాజు అర్జునిని చూసి అర్జునా, ఈమెను నీవు గెలుచుకున్నావు కనుక నీవు వివాహం చేసుకో అన్నాడు. అందుకు అర్జునుడు ధర్మరాజుతో అన్నయ్య, పెద్దవారు మీరుండగా నేను వివాహం చేసుకోవడం ఉచితం కాదు. ఈమెను మీరు వివాహం చేసుకోండి అన్నాడు. ధర్మరాజు మనలో మనకు తగువెందుకు, మనం 5గురం వివాహం చేసుకుంటాము అన్నాడు. శ్రీకృష్ణుడు బలరామ సహితంగా అక్కడకు వచ్చి తనని తాను పరిచయం చేసుకుని ధర్మరాజుకు కుంతీదేవికి నమస్కరించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో బ్రాహ్మణ వేషాలలో ఉన్న మమ్మలిని ఎలా గుర్తుపట్టారు అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మజ, సూర్యని మేఘములు కమ్మినంత మాత్రాన తేజస్సు దాగుతుందా? మీరు ఏ వేషంలో ఉన్నా మీ తేజస్సు మిమ్మలిని గుర్తించేలా చేసింది. మత్స్యయంత్రాన్ని అర్జునుడు కాక మరెవరు ఛేదించగలరు. ఎలాగో లక్క ఇంటి నుండి తప్పించుకున్నారు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి బలరామునితో వెళ్ళిపోయాడు. ద్రుపదుడు కుమారుని పిలిచి దృష్టద్యుమ్న, ఎవరో బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకు వెళ్లారు. నీవు పోయి వారి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని రా అని చెప్పాడు. దృష్టద్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్లి జరిగినది చూసి వచ్చాడు. ద్రుపదునితో తండ్రి ఆ ఇరువురు ద్రౌపదిని తీసుకుని ఒక వయసు పైబడిన స్త్రీకి చూపించారు. అందరూ ఆమెకు నమస్కరించారు. అందులో పెద్దవాడు చెప్పినది విని మిగిలిన 4 వెళ్లి భిక్ష తీసుకుని వచ్చారు. అందులో కొంత భాగం బలిదానాలకు, అతిథులకు పెట్టారు. మిగిలిన దానిలో సగభాగం బలిష్ఠుడైన 2వ వానికి పెట్టారు. మిగిలినది మిలినవారు తిన్నారు. చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది. వారందరికీ దర్భలతో పడకలు తయారు చేసింది. వారంతా ఏనుగులు, గుర్రాలు, యుద్ధాలు గురించి మాట్లాడుకుంటున్నారు. వారి నడవడి బ్రాహ్మణుల వలె లేదు, శ్రేష్టమైన రాజకుమారుల వలె ఉన్నారు దృష్టద్యుమ్నుడు చెప్పాడు. అయినా ద్రుపదునికి నమ్మకం కురదక తన పురోహితుని పిలిచి విప్రోత్తమ, నీవు వెళ్లి వారి వద్దకు పుట్టు పూర్వోత్తరాలు కనుక్కుని రా అని పంపాడు. పురోహితుని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు. ఆ పురోహితుడు ధర్మరాజుతో బ్రాహ్మణోత్తమ, ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా, మీ కులగోత్రాలు అడిగి రమ్మన్నాడు అన్నాడు. ధర్మరాజు విప్రోత్తమ, మీ రాజు మత్స్యయంత్రం కొట్టిన వాడికి పిల్లనిస్తానని చెప్పాడు. మా సోరదరుడు సాధించాడు. మా కులగోత్రాలు తెలుసుకుని ఏమి చేస్తాడు? వీరుడు కాని వారు మత్స్యయంత్రం కొట్టగలరా? మీ మహారాజు కోరిక తీరింది కదా, విచారమేలా అని మర్మంగా మాట్లాడాడు. చేసేది లేక ఆ విప్రుడు ఆ విషయాన్ని ద్రుపదునికి చెప్పాడు. విప్రుని మాటలకు ద్రుపదుని సందేహం కొంతవరకు తీరినా మనసులో ఇంకా ఏదో సందేహం. అది తీర్చుకోవడానికి 4 జాతుల వారికి అనువైన రథాలను సిద్ధం చేయించి దృష్టద్యుమ్నుని పాండవులను తీసుకురావటానికి పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన రథాలను ఎక్కి ద్రుపదుని వద్దకు వచ్చారు.
పాండవులకు ఎదురేగి అతిథి సత్కారాలు గావించి వారికి అనేక కానుకలు పంపాడు. పాండవులు క్షత్రియులకు ఉచితమైన ఆయుధాలను మాత్రం తీసుకున్నారు. ద్రుపదుడు సంతోషించాడు. వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చారు. కానీ వారి నోటితో చెబితే బాగుంటుందని ధర్మరాజుతో అయ్యా, మీరు దేవతలా, గంధర్వులా, క్షత్రియులా లేక బ్రాహ్మణులా చెప్పి నా సందేహం తీర్చండి. మీ నిజస్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను అన్నాడు. ఇక దాచడం భావ్యం కాదని ధర్మరాజు ద్రుపద మహారాజా, మేము క్షత్రియులము, పాండు రాజపుత్రులము. నా పేరు ధర్మరాజు. వీరు భీమార్జున నకుల సహదేవులు. మత్స్యయంత్రాన్ని నా తమ్ముడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు. ద్రౌపది వివాహ ప్రస్తావన. అది విన్న ద్రుపదుడు తన చిరకాల కోరిక నెరవేరిందని పొంగిపోయాడు. ధర్మరాజు పక్కన కూర్చుని విచిత్రవీర్యుని మనుమడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావడం నాకు సంతోషంగా ఉంది. స్వయంవరంలో అతడిని వరించిన కన్యతో అర్జునునికి వివాహం చేస్తాను అన్నాడు. దానికి ధర్మరాజు అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్లం ఉన్నప్పుడు అదెలా కుదురుతుంది అన్నాడు. ద్రుపదుడు అయితే పెద్దవాడివైన నీవు వివాహం చేసుకో, ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు. ధర్మరాజు అలా కాదు, అర్జునుడు తెచ్చిన భిక్ష 5గురు పంచుకోవాలని మాతల్లి గారి కోరిక. అందువలన ఈ కన్యను మేము 5గురం వివాహం చేసుకుంటాము అన్నాడు. అది విన్న ద్రుపదుడు అదేమిటి, ఒక పురుషుడు చాలా మంది కన్యలను వివాహం చేసుకోవచ్చు, ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహమాడటం లోక విరుద్ధం కనుక ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము అన్నాడు. మరునాడు వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అందరూ సమావేశమైన సమయంలో ద్రుపదుడు వ్యాసునితో జరిగినదంతా వివరించి, మహాత్మా, ఒక కన్యను 5గురు పురుషులకు ఇవ్వడం లోక విరుద్ధం కాదా, తమరే ధర్మ నిర్ణయం చేయండి అన్నాడు. ధర్మరాజు చేతులు జోడించి, మాకు మా తల్లి దైవం, ఆమె మాటను మేము జవదాటం. నేను మాట వరుసకు కూడా అబద్ధం చెప్పను. నానోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియడం లేదు. పూర్వం జటిల అను ఋషి కన్య 7గురు ఋషులను వివాహమాడింది. దాక్షాయిని అనే కన్య ప్రచేతనులు అనబడే 10 మందిని వివాహం చేసుకుంది. కనుక ద్రుపద మహారాజా, ఆలోచించక నీ కుమార్తెను మా 5గురికి ఇచ్చి వివాహం చేయవచ్చు అన్నాడు. ఇరువురి వివాదం విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించాడు. ద్రుపదునితో, మహారాజా, నీ కుమార్తెను ధర్మరాజు చెప్పినట్లు వారైదుగురికి ఇచ్చి వివాహం చేయి. ఇది ధర్మ నిర్ణయం. ఇందుకు కారణం చెపుతాను అని చెప్పి ద్రుపదుని ఏకాంతానికి తీసుకు వెళ్ళాడు. వ్యాసుడు ద్రుపదుడితో, ద్రుపద మహారాజా, పూర్వం మౌద్గల్య ముని భార్య ఇంద్రసేన మహాపతివ్రత. మౌద్గల్యుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అయినా అసహ్యించుకోకుండా సేవలు చేస్తుంది. ఒక రోజు భర్తకు భోజనం పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉన్నప్పుడు అందులో భర్త వేలు ఊడిపడి ఉండటం చూసి అది పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. ఇది చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు. ఇంద్రసేన, నీ పతి భక్తి అమోఘం, నీకు ఏమి వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. నాథా, నాకు వాంఛలు తీరలేదు, అందుకు మీ రూపం అందుకు అడ్డు వస్తుంది. మీరు అందమైన 5 రూపాలుగా మారి నా కోరికలను తీర్చండి అని అడిగింది. అందుకు అంగీకరించిన మౌద్గల్యుడు మనోహరమైన 5 రూపాలు ధరించి భార్య కోరిక తీర్చాడు. తరువాత అతడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కానీ కోరికలు తీరని ఇంద్రసేన మరు జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది. ఆమె చాలా కాలం కన్యగా మిగిలిపోయింది. శివుని గురించి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో అన్నాడు. శివుని చూసిన ఇంద్రసేన తన మనసులోని బలవత్తరమైన కోరికతో శివుని చూసిన తత్తరపాటుతో నాకు భర్త కావాలి అని 5 సార్లు చెప్పింది. శివుడు ఆమెతో, తదాస్తు, మరు జన్మలో నీకు 5గురు భర్తలు లభిస్తారు అన్నాడు. అది విని ఆమె తన పొరపాటు గ్రహించింది. దేవా, ఒక కన్యకు 5గురు భర్తలు లభించటం లోక విరుద్ధం కాదా, నాకు ఈ వరం వద్దు అన్నది. అందుకు శివుడు, సాధ్వి, నీవు 5గురు భర్తలతో ధర్మబద్ధం అయిన కాపురం చేస్తావు అన్నాడు. అలా అయితే నాకు నిరంతర పతి సేవాభాగ్యం కావాలి. నాకు ఒక్కొక్కరితో ఏకాంత జీవితం కావాలి. కన్యాత్వం చెడకుండా కాపురం కావాలి అని అడిగింది. శివుడు ఆమె కోరిన విధంగా వరాలు ఇచ్చాడు. నువ్వు వెళ్ళి గంగా తీరంలో ఉన్న ఇంద్రుడిని తీసుకురా అన్నాడు. ఆ సమయంలో యమ ధర్మరాజు సత్రయాగం చేస్తున్నాడు. యాగ దీక్షలో ఉన్నాడు కాబట్టి ప్రాణి హింస చేయలేదు. లోకంలో మరణాలు తగ్గి భూభారం ఎక్కువైంది. ఇంద్రాది దేవతలు బ్రహ్మలోకానికి వెళ్లి, దేవా, మరణం లేకుంటే మానవులకు మాకు తేడా ఏమిటి? అందుకు తరుణోపాయం తమరే చెప్పాలి అన్నారు. అందుకు బ్రహ్మదేవుడు యముని సత్రయాగం ముగిసేదాకా మీరు నిశ్చింతగా ఉండండి. ఆ తరువాత అతడు మానవులను అంతమొందిస్తాడు. మీ తేజస్సు, యముని తేజస్సుతో పుట్టిన వీరులు ఆయనకు సహాయంగా ఉంటారు అన్నాడు. దేవతలు ఇంద్రలోకం వెళుతూ గంగా తీరంలో ఏడుస్తున్న కాశీరాజు కూతురిని చూశాడు. ఇంద్రుడు, ఎందుకు ఏడుస్తున్నావో అని అడిగాడు.
ఆమె అది తెలుసుకోవాలంటే నా వెంట రావాలి అని శివుని దగ్గరికి తీసుకువెళ్ళింది. ఆ సమయంలో శివుడు ఒక యువతితో పాచికలాడుతున్నాడు. ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతిని నా ముందు జూదం ఆడుతావేమి అని అహంకారంతో అన్నాడు. అందుకు శివుడు కోపించి గర్వంతో మాట్లాడకు, నీకు చేతనైతే ఆ కొండ గుహను చీల్చు అన్నాడు. ఇంద్రుడు సరేనని గుహను చీల్చగానే తనలాంటి నలుగురిని చూసి ఆశ్చర్యపోయాడు. శివుడు నిజరూపం ధరించి మీ 5గురు ఇంద్రులు మానవ లోకంలో జన్మించండి. కాశీ రాజపుత్రిక మానవ కాంతగా జన్మించి మీకు భార్య అవుతుంది అన్నాడు. వ్యాసుడు ద్రుపద మహారాజా, ఆ 5గురు ఇంద్రులే పాండవులు. కాశీరాజు కుమార్తె నీ ఇంట పెరుగుతున్న యజ్ఞసేని. నీకు అనుమానం అయితే వారి నిజరూపాలు చూడు అని తన తపో మహిమతో వారి రూపాలు చూపగా వెలుగుతున్న వారి నిజరూపాలను చూశాడు. వ్యాసుడు ద్రుపద, పూర్వం నితంతుడు అనే రాజర్షి కుమారులు కూడా ఔశీనర పుత్రికను స్వయంవరంలో గెలిచి వివాహం ఆడారు. కనుక నీ కూతురిని పాండవులకిచ్చి వివాహం జరిపించు అన్నాడు. వ్యాసుని మాటలతో ద్రుపదుని సందేహం తీరింది. ద్రౌపదిని పాండవులకు ఇవ్వడానికి సమ్మతించాడు. పాండవుల తరఫున ధౌమ్యుడు పౌరోహిత్యం వహించాడు. సర్వాలంకార భూషిత అయిన ద్రౌపదిని ముందుగా వేదోక్తంగా ధర్మరాజుకు ఇచ్చి వివాహం చేయించారు. తరువాత పరమశివుని ప్రార్థించగానే తిరిగి కన్యాత్వం సిద్ధించింది. ఆ తరువాత భీమసేనునికి, ఆ తరువాత అర్జునునికి, ఆ తరువాత నకుల సహదేవులకు వేదోక్తంగా వివాహం జరిపించారు. ఆపై కుంతీదేవి ఆశీర్వాదం పొంది, ఆపై పెద్దల ఆశీర్వాదం పొందారు.